అందరం జగన్నాథుని యొక్క సేవకులం, సేవ చేస్తున్నాము. జగన్నాథుడు మన ఊళ్ళో విహరిస్తున్నాడు. దీని యొక్క అర్థం ఇది. ఇక్కడ బాలకొండలో రథయాత్ర బహుశా రెండోసారి అనుకుంటాను, రెండోసారి. సో బాలకొండలో ఎవరైతే ఇంకా రాలేదో వాళ్ళందరికీ పిలుపులు ఇద్దాం. ఒకసారి నాతో పాటు గట్టిగా చెప్పండి. అందరూ కూడా చేతులు లేపి ఇద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 జై జగన్నాథ్. జయ జగన్నాథ్. మనకు 4 ధామాలు ఉన్నాయి. సత్యయుగంలో ఏదైతే బద్రీనాథ్ నరనారులు అవతరించారో అది బద్రీనాథ్ ధామం సత్యయుగానికి సంబంధించింది. అలాగే త్రేతాయుగంలో రామేశ్వరము ఏదైతే రాముడు పూజించారో అది త్రేతాయుగానికి సంబంధించి రామేశ్వరము. ద్వాపరలో ద్వారక. సో కలియుగంలో ఏ ధామము ఏదైతే జగన్నాథుడు అవతరించారో అదే కలియుగ ధామం. చెప్పండి జై జగన్నాథ్. జయ జగన్నాథ్. ఇక్కడ జగన్నాథుడు చూడండి, పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు మీ అందరినీ. ఎవరెవరు ఎట్లా ఏమేమి సేవ చేశారు, బాలకొండలు ఎలా చేస్తున్నారు అని పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తున్నాడు. మన కళ్ళు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి. మన అందరికీ కనురెప్పలు ఉన్నాయి, కానీ జగన్నాథుడు ఆయన కనురెప్పలు ఉండలేవు. ఆయన అసలే పోయాడు. జగన్నాథ్పురిలో 22 గంటలు దర్శనం ఉంటుంది. ప్రపంచంలో ఏ మందిరంలో ఉండదు. కేవలం 2 గంటలు మాత్రమే జగన్నాథుడు నిద్రపోతాడు అనుకోకండి. 2 గంటలు దేవతలు తర్వాత వాళ్ళ దర్శనం ఉంటుంది. చెప్పండి జై జగన్నాథ్. జయ జగన్నాథ్. సో జగన్నాథ్పురిలో జగన్నాథుడు తన యొక్క చేతి తడి ఆరకముందే మళ్ళీ తింటాడు. కారణం ఏంటి? ఎక్కడైతే శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు కేవలం 11 సంవత్సరాలు 56 రోజులు మాత్రమే బృందావనంలో ఉన్నారు. సో యశోదాదేవి అనుకుంది ఎప్పుడు నేను శ్రీకృష్ణుడు పెట్టాలని, కానీ శ్రీకృష్ణుడు ఒక్కసారి బృందావనం వదిలిపెట్టాడంటే మళ్ళీ శ్రీకృష్ణుడు బృందావనం రాలేదు. సో ఆ యశోద అనే జగన్నాథ్పురిలో గుండిచాదేవిగా అవతరించింది. సో జగన్నాథుడు చెప్పారు, నేను అక్కడ తినలేదు, కానీ ఇక్కడ రోజు 56 రకాల వంటలు నేను స్వీకరిస్తానని చెప్పాడు. అందుకే జగన్నాథ్పురిలో జగన్నాథ్ తింటాడు, చెయ్యి కడుక్కుంటాడు, చెయ్యి తడి ఆరకముందే ఇంకొకటి వస్తుంది. చెప్పండి జై జగన్నాథ్. జయ జగన్నాథ్. బృందావనంలో శ్రీకృష్ణుడు చెప్పాను 11 సంవత్సరాలు 56 వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మళ్ళీ బృందావనం రాలేదు. సో మళ్ళీ బృందావనం రాలేదు. కానీ జగన్నాథ్పురిలో మాత్రం యశోద ఎప్పుడైతే గుండీచగా అవతారం తీసుకుందో ఆమెకు ప్రామిస్ చేశాడు, ప్రతి సంవత్సరం నేను మీ దగ్గరకు వస్తానని. జగన్నాథ్ రథయాత్ర అంటే అర్థం ఏంటి? జగన్నాథ్ మందిరం నుంచి జగన్నాథ్ అనే యొక్క తల్లి గారింటికి వెళ్తారు గుండీచ. సో ఇప్పుడు మనం వెళ్ళేది జగన్నాథ్ని ఎక్కడ తీసుకెళ్తున్నాం? తల్లి గారింటికి తీసుకెళ్తున్నాం. చెప్పండి జై జగన్నాథ్. జయ జగన్నాథ్. మనకు తెలుసు ద్వాపరయుగంలో ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అవతారం సమాప్తి చేశాడో ఆయన యొక్క సుదర్శన చక్రము, ఆ చక్రం ఎక్కడికి వెళ్ళింది? వెయిట్ చేస్తుంది జగన్నాథ్ యొక్క అవతారం గురించి. అందుకే ఎప్పుడైతే జగన్నాథుడు అవతరించక ముందే ఆ సుదర్శన చక్రం జగన్నాథ్పురిలో చక్ర తీర్థాన్ని ఉంటుంది, అక్కడ అవతరించింది సుదర్శన చక్రం. అక్కడే జగన్నాథుడు వెలిచారు. చెప్పండి జై జగన్నాథ్. జయ జగన్నాథ్. సో ఈ రోజు మనం జగన్నాథ్ రథయాత్ర తీస్తున్నాం. సో అందరికీ క్వశ్చన్ ఉండొచ్చు, ఎందుకు రథయాత్ర అని. చాలా మందికి టెన్షన్ ఉంది, అవునా లేదా? ప్రతి ఒక్కరికి టెన్షన్ ఉంది, బాధలు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. ఇక్కడ జగన్నాథుని చూడండి, జగన్నాథ్ చేతులు ఇట్లా ముందు పెట్టి చెప్తున్నాడు, టెన్షన్ బిన్షన్ छोड़ो सब मिलके फंक्शन करो. సో ఫంక్షన్ ఏంటి? జగన్నాథ్ రథయాత్ర. జై జగన్నాథ్. జయ జగన్నాథ్. ఎలా చేస్తాము జగన్నాథ్ రథయాత్ర? జగన్నాథ్ యొక్క తాడును లాగుతాము, నృత్యం చేస్తాము, మళ్ళీ కీర్తన చేస్తాము.
అలసిపోయాము, ఆకలింది, ఇంకా ప్రసాదం పంచుతారు. సో ప్రసాదం తిని మళ్ళీ డ్యాన్స్ చేయాలి. సో రథయాత్ర అంటే ఏంటి? హ్యాపీగా ఉండడానికి. సో మీ బాల్కొండ నుంచి, ఆర్మూర్ నుంచి ఎక్కడెక్కడ వచ్చారో ఈ రోజు మీ టెన్షన్స్ అన్ని బాల్కొండ యొక్క పొలిమేరలో పెట్టేసేయండి. ఇక్కడ కేవలం ఒకటే ఫంక్షన్. ఏ ఫంక్షన్ అది? హరే కృష్ణ, హరే కృష్ణ. ఒకటే ఫంక్షన్ ఉండాలి, ఇంకేం ఆలోచన వద్దు. ఇవాళ టెన్షన్ ఫ్రీ. మనకు తెలుసు ప్రపంచం మొత్తం ఇప్పుడు చాలా అస్థిరతతో ఉంది. ఎక్కడ చూసినా టెన్షన్. ఉక్రెయిన్ రష్యా వార్ జరుగుతుంది, ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ జరుగుతుంది. అదే మన దేశంలో వస్తే మనం ఎక్కడికి వెళ్తాము? మీరు అన్న నుంచి పక్క దేశం బంగ్లాదేశ్ ఉంది, అక్కడికి వెళ్తాం. బంగ్లాదేశ్కి వెళ్ళండి, వెరీ హ్యాపీ జర్నీ. అక్కడ ఆల్రెడీ మాకు అనుభవం ఉంది. ఎన్నో సంవత్సరాలు బంగ్లాదేశ్ అక్కడ వాళ్లకు ఆహారము ఆశ్రయం ఇచ్చినా సరే వాళ్ళు ఇస్కాన్ మందిరాలను ధ్వంసం చేశారు, ఇస్కాన్ వాళ్ళను హత్య చేశారు. సో కాబట్టి మనకు అక్కడ కూడా వెళ్ళలేము. మీరు అనొచ్చు చైనా ఉంది పక్కకు, అక్కడికి వెళ్దాం, ఇండియా డిస్టర్బెన్స్ అయితే వెరీ గుడ్, హ్యాపీ జర్నీ. అక్కడికి వెళ్ళండి, మీ చర్మం కూడా తీసి చెప్పులు బ్యాగులు తీసి చైనా మార్కెట్ లో చీప్ గా అమ్మిస్తారు. మీరు అనుకోవచ్చు పాకిస్తాన్ ఉందండి, వెరీ గుడ్, అక్కడికి వెళ్ళండి. మేము ఇప్పుడు మీకు హరే కృష్ణ చెప్తాము. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదా వరుస అని చెప్పాల్సి వస్తుంది. సో ప్రపంచంలో ఎక్కడ కూడా భారతదేశానికి మిత్ర దేశం ఎక్కడ కూడా లేదు. ఒక ఉంది దేశం అంటే తెలుసా? అది కేవలం భారతదేశం మాత్రమే. జై భారత్ కి. సో ఎప్పటి వరకైతే జగన్నాథ రథయాత్రకు చక్రాలు నడుస్తాయో మన సనాతన ధర్మం నిలబడుతుంది. 5000 సంవత్సరాల నుంచి రథయాత్ర జరుగుతుంది. ఆంగ్లేయులు వచ్చారు, ముస్లింలు వచ్చారు, అన్ని పర్వదినాలు పోయాయి, కానీ కేవలం రథయాత్ర ఒకటి మాత్రమే ఇప్పటికీ నిలబెట్టుకొని నడుస్తుంది. అందుకే జగన్నాథ్ యొక్క చక్రాలు ఆగకూడదు. ఇవాళ బాల్కొండలో, రేపు ఆర్మూర్లో, ఎల్లు నిజామాబాద్లో, తర్వాత బోధనలో ఇవి జరుగుతూనే ఉంటాయి. చెప్పండి జై జగన్నాథ్, జై జగన్నాథ్, జగన్నాథ్ స్వామికి జై. సో మనం రథం లాగుతున్నాం అంటే అర్థం ఏంటి? భగవంతుణ్ణి మన హృదయానికి ఆహ్వానిస్తున్నాం. సో కాబట్టి ప్రేమతోటి రథాన్ని లాగండి. మెల్లిమెల్లిగా లాగుకుంటూ వెళ్తాము. ఇక్కడ 2 జెండాలు ఉంటాయి. ఎప్పుడైతే ఎర్ర చూపిస్తామో వెంటనే ఆపేసాలి, ఎప్పుడైతే పచ్చ చూపిస్తామో రథాన్ని ముందు తీసుకెళ్ళాలి. సో మీరు అందరు సిద్ధంగా ఉన్నారు రథయాత్రకు?